కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా కాంతారా చాప్టర్ 1 రిలీజ్ అయి నిన్న సోమవారంతో 12 రోజులు కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే కర్ణాటకలో ఈ సినిమా 170 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 92 కోట్లు, తమిళనాడు నుంచి 50 కోట్లు, కేరళ నుంచి 44 కోట్లు, ఇక హిందీ నుంచి హైయెస్ట్గా 173 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 93 కోట్లు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 12 రోజుల్లో కాంతారా చాప్టర్ 1 సినిమా 625 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 306 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 125 కోట్లు అయితే 220 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 220 కోట్లు వెనక్కి వచ్చి మరో 86 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈరోజు మంగళవారం వర్కింగ్ డే, కొద్దిగా కలెక్షన్స్ తగ్గుతాయి. 20 కోట్లు లోపే వస్తుంది గ్రాస్, నిన్న సోమవారం మాదిరి. రేపు బుధవారం కూడా అలాగే తక్కువగానే వస్తాయి. బట్ 650 కోట్లు అయితే దాడుతుంది గ్రాసు. ఇక మనకు గురువారం నుంచి దీపావళి సినిమాలు ఉన్నాయి. తెలుగులో 4 సినిమాలు ఉంటాయి. తెలుగులో స్ట్రైట్ 3 ఉన్నాయి. తమిళ్ డబ్బింగ్ డ్యూడ్ ఉంది. బట్ కర్ణాటక అండ్ హిందీలో మాత్రం ఈ సినిమా కలెక్షన్స్ ప్రపంచం ఆగదు. ఈ వీకెండ్లో, దీపావళి వీకెండ్లో ఇంకా పెరుగుతాయి. సో 700 కోట్లు అయితే కన్ఫర్మ్డ్గా వస్తాయి ఈ సినిమాకు గ్రాసు. సో 350 కోట్ల షేర్ కూడా వస్తుంది. 130 కోట్ల లాభాలతో సినిమా ఆల్మోస్ట్ డబుల్ బ్లాక్ బస్టర్ కాబోతుంది. అది మన రిషబ్ శెట్టి కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా కాంతారా చాప్టర్ 1 రిలీజ్ అయిన మొదటి 12 రోజుల్లోనే 625 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 306 కోట్లు. సినిమా బడ్జెట్ 125 కోట్లు అయితే 220 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు. 220 కోట్లు వెనక్కి వచ్చి 86 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.